అన్నీ కలుపుకున్న సచివాలయము, తెలంగాణలో రాజ్భవన్, అసెంబ్లీ, మండలి, హైకోర్టు అన్నీ కలుపుకున్నా కానీ 300 ఎకరాలు. ఒక సచివాలయం అయితే 20 ఎకరాలు, మిగతా అన్ని 4 కలుపుకున్నా కానీ 300 ఎకరాలు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తొలి విడతలోనే అందరూ చెప్పినట్లు 2015లో 29 గ్రామాల్లో 29,442 మంది రైతులతో సేకరించింది 34,823 ఎకరాలు ప్లస్ గవర్నమెంట్ భూమి 18,925 ఎకరాలు. రెండు కలిపితే 53,745 ఎకరాలు. తొలి విడతలోనే ఉండేది 53,745 ఎకరాలు. తెలంగాణలో ఉండేది అన్నీ కలుపుకున్నా 300 ఎకరాలు, ఒక సచివాలయానికి 20 ఎకరాలు, మంది 53,745 ఎకరాలు. ఇది చాలక మళ్ళీ వచ్చేసి అమ్మకు అన్నం పెట్టిన ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తున్నట్టు దానికే మొదట్లో తీసుకున్న దానికే దిక్కు లేకుండా పోతే మళ్ళీ ఇప్పుడు రెండో విడతనే జీవోచ్చారు. కానీ గతంలో చెప్పడము మళ్ళీ విడత కింద 44,677 ఎకరాలు. అందులో ఇప్పుడు జీవో ఇచ్చింది, జీవో ఎంఎస్ నెంబర్ 252 మొన్న 2వ తారీఖు ఇచ్చారు. దీంట్లో రైతుల భూమి, అసైన్డ్ భూమి, ప్రభుత్వ భూమి కలిసి 20,494 ఎకరాలు. కానీ వాళ్ళ ఉద్దేశము ఇంకా 3వ విడత, 4వ విడత ఇంకా కూడా పోవచ్చేమో. ప్రస్తుతానికి తొలి విడతలో సేకరించిన 53,745 ఎకరాలకు తోడు 44,677 ఎకరాలు కూడా సేకరించాలని అనుకుంటున్నాం. ఇది అవసరమా?